హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. ఉదయాన్నే ఏ టిఫిన్ చేయాలో అని తోచనప్పుడు ఇలా అటుకులతోటి ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే ఇందులో ఒక చుక్క ఆయిల్ వేయకుండా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, ఓన్లీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయొచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు అటుకులను వేసుకోండి. అటుకులని కొద్దిగా నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్లను పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని 1/4 కప్పు కందిపప్పుని తీసుకోండి. 1/4 కప్పు పెసరపప్పుని తీసుకుని నేను అటుకులు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పులో వేసుకోండి. 2 పప్పులు కలిపి ఇలా కప్పుకి వెలుతుగా వచ్చిందండి. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాసుడు నీళ్లను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న టమాటాని ఇలా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిని పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 5-6 మిరియాలు కూడా వేసుకోండి. జీలకర్రని మిరియాలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, బాగా మిల్టీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను వేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతుండగా ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ పప్పును చూద్దాము. పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి, దీన్ని ఏమీ రుబ్బవలసిన అవసరం లేదు. ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపులోకి ఉడికించుకున్న పప్పుని వేసుకుని కలుపుకోండి ఒకసారి. ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేసే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులను చూద్దాము. చూడండి, చాలా బాగా నానిపోయాయి, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అలాగే నీళ్ళతోటి వేసేసుకోండి. అటుకులు పప్పు బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 3 యాలక్కాయల్ని కచ్చాపచ్చాగా కొట్టి ఇందులో వేసుకోండి. యాలక్కాయలు వేసుకోవడం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్కి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. మర్చిపోకుండా వేసుకోండి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీల్ని, పొట్టి తీసేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగులుతూ క్రంచీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. నేనైతే వారంలో 2-3 సార్లు చేస్తానండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే హెల్దీ కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. షుగర్తో బాధపడే వారు కూడా తినొచ్చండి. అలాగే వెయిట్ లాస్ అయ్యేవారు కూడా దీన్ని తినొచ్చు, అంత హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్గా నిమ్మరసంతో స్ప్రెడ్ చేసుకుని వేడివేడిగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి